హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. సీజన్తో అవసరం లేకుండా అల్లం బెల్లం నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి బాగుంటుంది, అలాగే టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుందండి. మార్నింగ్ టైంలో హడావిడిగా ఉంటుంది టిఫిన్లో చేసుకునేటప్పుడు. అలాంటప్పుడు మనకి పచ్చడి ఉందంటేనంటే మనము టిఫిన్స్తో తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మనకు దోశ, ఇడ్లీ, అలాగే ఉప్మా అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఎలా ప్రిపేర్ చేయాలో ఈ పచ్చడిని, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఇక్కడ అల్లం వచ్చేసి 150 గ్రామ్స్ తీసుకున్నాను. అల్లం నేను బాగా నీట్గా కడుక్కొని తడేమి లేకుండా మంచిగా తుడుచుకొని ఆరబెట్టేసుకున్న తర్వాతనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ అల్లంని ఇప్పుడు మెజర్ చేసి చూపిస్తున్నాను. అల్లం మనం 150 గ్రామ్స్ దాకా తీసుకున్నాము. ఒక 2 లేదా 3 గ్రామ్స్ దాకా ఎక్కువనే తీసుకోవాలండి. మనం పీల్ తీసినప్పుడు కొంచెం క్వాంటిటీ అనేది తగ్గుతుంది. ఇక్కడ ఒక 4 గ్రామ్స్ ఎక్కువ ఉంది. మనం పీల్ తీసిన తర్వాత 150కి వచ్చేస్తుంది. అలాగే బెల్లం వచ్చేసి 200 గ్రామ్స్ తీసుకున్నాను. తీపి ఎక్కువగా తినేటట్టయితేనంటే 200 గ్రామ్స్ తీసుకోండి, లేదంటే 150 గ్రామ్స్ తీసుకోండి. తర్వాత చింతపండు వచ్చేసి 100 గ్రామ్స్ అండి. ఒక 2-3 గ్రామ్స్ ఎక్కువగానే ఉంటుంది. మనం గింజ నార అది తీసేసుకుంటాం కదా, 100కి వచ్చేస్తుంది. అలాగే వెల్లుల్లిపాయలు ఒక 100 గ్రామ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనము కారం పొడి అండి, ఇది పచ్చడి కారము, 3 మ్యాంగో పచ్చడి కారము ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. తర్వాత ఉప్పు వచ్చేసి కూడా ఒక 100 గ్రామ్స్ తీసుకోవాలి. ఇది కూడా మనం పచ్చళ్ళు పెట్టుకునే ఉప్పు తీసుకోవాలి. అలాగే మెంతులు వచ్చేసి 54 గ్రామ్స్, స్పూన్లో వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ అనమాట. మినపప్పు వచ్చేసి 75 గ్రామ్స్, ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి. తర్వాత ధనియాలు వచ్చేసి 69 గ్రామ్స్ అండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకే అవుతుందన్నమాట ధనియాలు. తర్వాత మనము ఇక్కడ జీలకర్ర వచ్చేసి ఒక 45 గ్రామ్స్ తీసుకోవాలి. స్పూన్లో వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అవుతుంది. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ముందుగా ధనియాలు వేసుకొని ధనియాలను మంచిగా వేపుకోవాలి. మీరు కావాలంటే ఆయిల్లో కూడా వేపుకోవచ్చు. ఈ ధనియాలు వేగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము ఈ మినప్పప్పు వేసుకుందాము. మినప్పప్పు అలాగే మెంతులు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని వీటిని కూడా మంచిగా దూరగా వేపుకోవాలి. మాడకుండా మంచిగా వేపుకోవాలండి. వేగిన తర్వాత వీటిని తీసి చల్లార్చుకోవాలి. ఇవి చల్లారేలోగా మనము ఈ అల్లంని పీల్ తీసేసుకోవాలి. ఇలా అల్లం మొత్తం ఇలా పీల్ తీసేసుకున్న తర్వాత ఈ అల్లంని ఇప్పుడు మనము ఈ పొట్టు ఉంటుంది కదా, ఇది మనం టీలో వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ మెజర్ చేసి చూపిస్తున్నాను చూడండి. 147 గ్రామ్స్ ఉందన్నమాట. మనం 154 గ్రామ్స్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ అల్లంని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ అల్లంని మనము ఆయిల్లో వేపుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో మంచిగా దూరగా అయ్యేంత వరకు వేపుకోవడం వల్ల మనకు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అస్సలు ఖరాబ్ అవ్వదన్నమాట. ఇలా వేపుకున్నప్పుడు అల్లంలో ఉన్న తడి అంతా కూడా బాగా ఇదవుతుంది నూనెలో వేగడం వల్ల, కాబట్టి మనకు నిల్వ ఉంటుందన్నమాట పచ్చడి. ఇలా మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు చింతపండు 100 గ్రామ్స్ తీసుకున్నాం కదా, కప్పు మెజర్మెంట్లో వచ్చేసి 1 కప్పు అవుతుందన్నమాట. ఈ చింతపండును వాటర్ వేసుకొని మంచిగా ఒకసారి కడిగేసుకోవాలి. కడుక్కున్న తర్వాత ఇప్పుడు మనము ఈ కప్పుతోటి ఒక 2 కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకున్న తర్వాత ఈ చింతపండును మంచిగా ఉడికించుకోవాలి. చింతపండు బాగా ఉడికి గుజ్జుగా వచ్చేంత వరకు కూడా మనము ఈ చింతపండును అనేది ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, గుజ్జు అనేది ఇలా వచ్చేంత వరకు ఉడికించి కంప్లీట్గా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా ధనియాలు, అలాగే మనము జీలకర్ర, మెంతులు, మినపప్పు వేయించుకున్నాం కదా, అవన్నీ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకొని ఇదే మిక్సీ జార్లోకి ఇప్పుడు వేయించుకున్న అల్లం ముక్కలను వేసేసుకోవాలి. అల్లం ముక్కలు కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసేసేయండి. వేసుకున్న తర్వాత
కొంచెము ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది మొత్తం ఒకేసారి వేయొద్దు. మనం 100 గ్రామ్స్ తీసుకున్నాం కదా, ముందు ఒకసారి కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు చింతపండు బాగా చల్లారిన తర్వాత ఈ చింతపండును వేసేసుకోవాలి. చింతపండు వేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా ఉప్పు మొత్తం వేసేసుకోవాలి. అలాగే మనం పొడి కొట్టుకున్నాం కదా మసాలా పౌడరు, ఈ మసాలా పౌడర్ అంతా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఇదంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కారము, బెల్లము కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఇందులోకి బెల్లం వేసుకుందాము. ఆ తర్వాత ఇందులోకి కారం పొడి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ బెల్లము అంతా కూడా చక్కగా కలవాలి. మంచిగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనం కొంచెము మెత్తకయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అంతను కూడా మనము ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మనము ఈ పచ్చడికి పోపు అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 కప్పుల దాకా ఆయిల్ తీసుకున్నాను. ఒక 300 ml అవుతుందండి ఆయిల్ తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆయిల్ మంచిగా హీటెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగినాక ఆవాలు, అలాగే ఇందులోకి కొంచెం పచ్చిశనగపప్పు వేసుకోండి. కొంచెము మినపప్పు కూడా వేసుకోవాలి. ఈ పప్పులు బాగా వేగాలి. పప్పులు కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు వేసుకోండి. అలాగే కొంచెము వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఈ పోపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోండి. తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇంగువ వేసుకున్న తర్వాత పోపు బాగా వేగనివ్వండి. కొంచెం ఇలా వేగితే సరిపోతుంది. స్టవ్ కట్టేసేయండి. ఈ వేడికి చక్కగా వేగిపోతుంది. లేదంటే ఎక్కువసేపు పెట్టామంటే మాడిపోతుంది. ఇప్పుడు మనము దించేసుకుందాం. ఇప్పుడు ఒకసారి పచ్చడిని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పోపు రెడీ అయిపోయింది కదా, పోపులో వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా ఈ పచ్చడి అంతా కూడా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఆయిల్ అంతా బాగా పచ్చడికి పట్టేటట్టు మంచిగా ఇలా కలిపేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి ఈ అల్లం బెల్లం పచ్చడి. చూసారు కదా, ఇలా మనకు ఆయిల్ అంతా ఇలా కలవాలన్నమాట పచ్చడిలా. ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైనా ఒక బాటిల్లోకి స్టోర్ చేసుకొని పెట్టేసుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, అల్లం బెల్లం నిల్వ పచ్చడి. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితేనంటే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.